ఓం నమ శివాయ. భారత మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 7/3/2026. ప్రభాత పాఠము పూర్వ తేదీ 19/10/1968. మధురమైన పిల్లలు, మీరు అనేక సార్లు స్వర్గస్థాపన చేశారు. అందుకే దీనిని గుర్తుంచుకోవాలి. అనేక సార్లు రాజ్య భాగ్యాన్ని పొందారు, అదేవిధంగా కోల్పోయారు. ఇది ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. పరస్పరము ఒకరికి మరొకరు తెలియచేయాలి. సామాజిక విషయాలలో సమయాన్ని వృధా చేయకూడదు. తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. ఓం నమ శివాయ. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి తెలియచేస్తున్నారు. మీరు మీ గ్రామాల నుంచి బయలుదేరినప్పుడు మేము ఇప్పుడు శివబాబా పాఠశాలకు వెళ్తున్నామని అనుకుంటారు. ఇక్కడ సాధు సన్యాసులను దర్శించడానికి గాని, శాస్త్రాలు వినడానికి కానీ రాలేదు. మేము శివబాబా దగ్గరకు వెళ్తున్నామని మీరు భావిస్తున్నారు. శివుడు పైలోకంలో ఉంటారని ప్రపంచంలోని మనుషులు భావిస్తారు. శివుణ్ణి పూజించేవారు వారిని స్మృతి చేసినప్పుడు కళ్ళను తెరిచి కూర్చోరు. వారు కళ్ళను మూసుకొని ధ్యానం చేస్తారు. శివలింగాన్ని చూస్తూ జ్ఞాపకం చేయడాన్ని వారు నేర్చుకుంటారు. ఇప్పుడు వారిని అనేక మంది స్మృతి చేస్తూ ఉంటారు. శివాలయంలోకి వెళ్ళినప్పటికీ శివబాబాని స్మృతి చేస్తున్నప్పుడు పైవైపు కానీ లేదా దేవాలయం కానీ గుర్తుకు వస్తుంది. వారు కళ్ళను మూసుకొని కూర్చుంటారు. ఎందుకంటే దృష్టి ఏవైనా నామరూపాలకు వెళ్ళినట్లయితే స్మృతి ఆగిపోతుందని భావించడం వల్ల. పిల్లలు, ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. కొద్దిమంది ఇక్కడ శివబాబాను స్మృతి చేస్తారు, మరికొంతమంది కృష్ణుడిని, కొందరు రాముడిని, మరికొందరు తమ గురువులను స్మృతి చేసేవారు ఉన్నారు. గురువు యొక్క చిన్న లాకెట్ను కూడా తయారు చేసి ధరిస్తారు. భక్తి మార్గంలో ఇలాగే చేస్తారు. ఇంట్లో కూర్చొని కూడా స్మృతి చేయవచ్చు. ఆ తర్వాత స్మృతి యాత్రలకు కూడా వెళ్తూ ఉంటారు. పూజ చేసేవారు ఇంట్లో చిత్రపటాన్ని పెట్టుకుని పూజ చేయవచ్చు కదా. ఇవన్నీ కూడా భక్తి సంప్రదాయాలు. జన్మ జన్మాంతరాలుగా మీరు యాత్రలకు వెళుతూ చార్ధామ్ యాత్రలు చేశారు. ఈ 4 ధామాలు అని ఎందుకంటారు అంటే, తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము ఈ నలువైపుల ప్రదక్షిణ చేస్తారు కాబట్టి దానిని 4 ధామాల యాత్రగా చెప్తారు. భక్తి మార్గము మొదలైనప్పుడు ఒక్కరినే పూజించేవారు దానిని అవ్యభిచారి భక్తిగా పిలుస్తారు. అప్పుడు భక్తులందరూ కూడా సతోప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో భక్తులు తమో ప్రధానంగా ఉన్నారు. భక్తి కూడా వ్యభిచారిగా మారిపోయింది. అనేక మందిని స్మృతి చేస్తూ ఉంటారు. ఈ శరీరము తమో ప్రధానమైన 5 తత్వాలతో తయారైంది. కానీ శరీరాన్ని కూడా పూజ చేస్తారు. అంటే సన్యాసుల యొక్క శరీరం దేంతో తయారవుతుంది? ఈ వికారాల ద్వారానే తయారవుతుంది. అంటే తమో ప్రధానమైన తత్వాలతో తయారైనదే కదా. అంటే తమో ప్రధానమైన భూతాల యొక్క పూజ జరుగుతోంది అని భావించవలసి ఉంటుంది. కానీ ఈ విషయాలు ఎవరు కూడా అర్థం చేసుకోరు. ఇక్కడ కూర్చున్నప్పటికీ మీ బుద్ధి ఎక్కడెక్కడికో భ్రమణం చేస్తూ వస్తూ ఉంటుంది. ఇక్కడ పిల్లలు కళ్ళను మూసుకొని శివబాబాను గుర్తు చేయవలసిన అవసరం లేదు. తండ్రి చాలా సుదూరంలోని లోకంలో నివసిస్తారు. ఆయనే స్వయంగా వచ్చి పిల్లలకు శ్రీమతాన్ని ఇస్తున్నారు. శ్రీమతం పైన నడిస్తేనే మీరు శ్రేష్టమైన దేవతలుగా అవుతారు. దేవతల యొక్క రాజధాని ఇక్కడే స్థాపన జరుగుతోంది. మీరు ఇక్కడ కూర్చొని మీ దేవీ దేవతల యొక్క రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. ఇంతకు ముందు మీకు కూడా తెలియదు. ఇది ఎలా స్థాపన జరుగుతోందో ఇప్పుడు తెలుసుకున్నారు. శివుడే తండ్రి, గురువు. అదేవిధంగా తమతో పాటు తీసుకుని వెళతారు, సద్గతిని ఇస్తారు. వేరే గురువులు ఎవరు కూడా సత్యమైన గతిని అంటే సద్గతిని ఇవ్వలేరు. ఇక్కడ తండ్రి, గురువు, టీచర్ ఈ ముగ్గురు కూడా ఒకరే. తండ్రి నుంచి వారసత్వం లభిస్తుంది. గురువు పాత ప్రపంచం నుంచి కొత్త ప్రపంచంలోకి తీసుకువెళతారు. కానీ ఈ విషయాలు ఏవి కూడా వృద్ధ మాతలకు అర్థం కావు. వృద్ధ మాతలు స్వయాన్ని ఆత్మగా భావించి శివబాబాను స్మృతి చేస్తే సరిపోతుంది. శివబాబా మనకు స్వర్గం యొక్క వారసత్వాన్ని ఇస్తారు అని అర్థం చేసుకోవాలి. చాలు. వృద్ధమాతలకు సులభంగా తెలియచేయాల్సి ఉంటుంది. తండ్రి నుంచి వారసత్వం పొందడం అనేది ప్రతి ఆత్మ యొక్క హక్కు. మరణం ఎదురుగా నిలబడి ఉంది. ఈ పాత ప్రపంచం తర్వాత తప్పకుండా కొత్త ప్రపంచం స్థాపన జరుగుతుంది. కొత్తది పాతదిగా, మళ్ళీ పాతది కొత్తదిగా మారుతుంది. ఇంటిని నిర్మించడానికి కొంత సమయం పడుతుంది, కానీ పాతబడడానికి 100 సంవత్సరాలు పడుతుంది. ఈ పాత ప్రపంచం త్వరలో అంతము కానుందని పిల్లలు తెలుసుకున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధం మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ఈ విషయాలను వృద్ధులు పూర్తిగా అర్థం చేసుకోలేరు. కానీ వారికి తెలియచేసే బాధ్యత ఇక్కడ పెద్దవారి పని. వారికి ఒక మాట చెప్తే సరిపోతుంది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలని చెప్పాలి. మీరు ఆత్మలు పరంధామములో నివసించేవారు. ఇక్కడ శరీరాన్ని తీసుకొని పాత్రను పోషిస్తున్నారు. ఆత్మ ఇక్కడ దుఃఖము, సుఖం అనే పాత్రను పోషిస్తుంది.
శివబాబాను స్మృతి చేయండి, సుఖధామాన్ని గుర్తుంచుకోండి అని తండ్రి తెలియచేస్తున్నారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే పాపాలు నశిస్తాయి, అప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్తారు. ఎంతగా స్మృతి చేస్తే అంత త్వరగా మీ యొక్క పాపాలు తొలగిపోతాయి. వృద్ధ మాతలు సత్సంగాలకు వెళ్ళి కథలు వింటూ ఉంటారు. అలాంటి వారికి తండ్రిని స్మృతి చేయమని చెప్తూ ఉండాలి. పాఠశాలలో చదివిస్తారు, పాఠశాలలో కథలు వినిపించరు. భక్తి మార్గంలో మీరు చాలా కథలు విన్నారు, వాటి ద్వారా ఎలాంటి ప్రయోజనము లేదు. ఈ చెడు ప్రపంచం నుంచి కొత్త ప్రపంచానికి ఎవరు కూడా వెళ్ళలేకపోయారు. పండితులు గాని ఆచార్యులకు గాని సుఖధామము శాంతిధామం గురించి తెలియదు. ఇంతకుముందు మీకు కూడా తెలియదు. ఇక్కడ చిన్మయానంద, సుధానంద వంటి వారికి కూడా సుఖధామము దుఃఖధామం గురించి తెలియదు. వారు సుఖధామాన్ని చూడనే లేదు. వారు సుఖాన్ని కాకిరెట్ట లాంటిది అని అంటూ ఉంటారు. అలాంటి వారు సుఖధామం యొక్క మార్గాన్ని ఎలా చూపిస్తారు? మీరు వారికి తెలియచేసినప్పటికీ వారు కుంభకర్ణ నిద్రలో ఉన్నారు, నిద్రపోతూనే ఉంటారు. సన్యాసులకు సుఖధామము శాంతిధామం గురించి ఏమీ తెలియదు. శాంతిధామం గురించి వారికి తెలియనే తెలియదు. వారు బ్రహ్మలో లీనమవుతామని చెప్తూ ఉంటారు. సుఖం గురించి వారికి ఏమీ తెలియదు. ప్రజలు శాంతి దేవాన్ని పిలుస్తారు కదా, శాంతి అంటే ఏమిటో కూడా వారికి తెలియదు. రచయిత తండ్రి గురించి కానీ రచన గురించి కానీ వారికి తెలియదు. నేతి నేతి నాకు తెలియదు అని మాత్రమే అంటారు. ఇంతకుముందు మీకు కూడా తెలిసేది కాదు. భక్తి మార్గం గురించి మీరు బాగా తెలుసుకున్నారు. చాలామంది ఇంట్లో విగ్రహాలు ఉంటాయి. కొద్దిమంది భర్తలు భార్యలను ఇంట్లోనే విగ్రహం ఉంచుకొని పూజ చేయమని చెబుతారు. బయట తిరిగి కష్టపడకూడదని చెబుతారు. కానీ బయట తిరగాలనే భావన వారికి అలాగే ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తూ భక్తి మార్గంలో కష్టపడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మీరు తెలుసుకున్నారు. మీరు అనేక సార్లు, లెక్కలేనన్ని సార్లు 84 జన్మల చక్రాన్ని చుట్టి వచ్చారు. సత్యయుగము త్రేతాయుగములో ఎలాంటి యాత్రలు ఉండవు. అక్కడ దేవాలయాలు కూడా ఉండవు. ఈ యాత్రలన్నీ కూడా భక్తి మార్గంలోనే జరుగుతాయి. జ్ఞాన మార్గంలో ఏవీ ఉండవు. దానిని భక్తి అంటారు. జ్ఞానం ఇచ్చేవారు తండ్రి తప్ప మరెవరు కూడా లేరు. వారే జ్ఞానసాగరులు. జ్ఞానం ద్వారానే సద్గతి లభిస్తుంది. సద్గతిని ఇచ్చేవారు తండ్రి మాత్రమే. శ్రీ శ్రీ శివబాబా ఇలా చెప్తున్నారు. వారికి ఎలాంటి బిరుదులు అవసరం లేదు. మనుషులు తమను తాము గొప్పగా చెప్పుకుంటారు, కానీ మన తండ్రిని శివబాబాని పిలుస్తాము. శివబాబా మేము పతితంగా అయ్యాము, మమ్మల్ని వచ్చి పావనంగా చేయండి అని మీరే పిలుస్తారు. భక్తి మార్గము బురదలో మెడ వరకు కూరుకొనిపోయి ఉన్నారు. ఆ తర్వాత కేకలు వేస్తారు. విషయ వాసన అనే బురదలో పూర్తిగా మునిగిపోయారు. మీరు స్థితి అనే మెట్లను దిగుతూ చివరికి మురికిలో పడిపోయారు. దీని గురించి ఎవరికీ తెలియదు. బాబా మీరు వచ్చి ఈ బురద నుంచి బయటికి తీయండి అని మీరు భగవంతుడిని పిలుస్తారు. డ్రామా ప్రకారము తండ్రి కూడా రావాల్సిందే. బురద నుండి బయటకు తీసే బాధ్యత నాదేనని తండ్రి తెలియచేస్తున్నారు. దీనినే కుంభీపాక నరకంగా చెప్తారు. అలాగే రౌరవ నరకంగా కూడా పిలుస్తారు. ఈ విషయాన్ని తండ్రి తెలియచేస్తున్నారు. భక్తి మార్గంలోని వారికి తెలియదు. సాధారణంగా వివాహం వంటి సందర్భాల్లో తండ్రిని ఆహ్వానిస్తారు. మీరు చూడండి తండ్రిని ఎలా ఆహ్వానిస్తున్నారు. ఓ పతిత పావనుడా, విచ్చేయండి, ఈ పతిత ప్రపంచము రావణ ప్రపంచంలోకి విచ్చేయండి అని పిలుస్తారు. మేము ఇందులో తల వరకు కూరుకుపోయాము అని వేడుకుంటారు. తండ్రి తప్ప మరెవరూ కూడా మిమ్మల్ని బయటికి తీయలేరు. తండ్రి సుదూరంలో ఉండే లోకములో నివసిస్తారు. ఇది రావణ రాజ్యము. అందరి ఆత్మలు తమో ప్రధానంగా మారిపోయాయి. అందుకే వచ్చి మమ్మల్ని పవిత్రంగా చేయండి అని మీరు పిలుస్తారు. పతిత పావన సీతారాం అని అందరూ పిలుస్తూ ఉంటారు. సన్యాసులు కూడా ఇలాగే పాడుతూ ఉంటారు. అలా పాడుతున్నారు అంటే అపవిత్రులే కదా. ఈ ప్రపంచం అంతా కూడా పతితంగా ఉన్నది. దీనిని రావణ రాజ్యంగా పిలుస్తారు. ఇందులో మీరు కూరుకుపోయారు. ఓ భగవంతుడా, మమ్మల్ని ఈ కుంభీపాక నరకం నుంచి బయటకు తీయండి అని మీరు బాబాను పిలుస్తారు. అందుకే తండ్రి కూడా వచ్చారు. నేను మీకు విధేయుడైన సేవకుడిని అని తండ్రి తెలియచేస్తున్నారు. మీరు కామాగ్నిలో కాలిపోయారు. బాబా విచ్చేయండి, ఈ దుఃఖపు మురికి నుంచి మమ్మల్ని బయటకు తీయండి అని మీరు పిలుస్తున్నారు. మీరందరూ కూడా తమో ప్రధానంగా ఉన్నారని తండ్రి తెలియచేస్తున్నారు. నన్ను రాళ్లల్లో రప్పల్లో ఉన్నారని నింద చేశారు. తాబేలు, మత్స్యావతారము, వరహావతారం అని నిందించారు. ఎంత నింద చేశారో చూడండి. మీకు ఇవన్నీ గుర్తున్నాయా? ఇదంతా కూడా ఒక ఆట. మీరు నాకు అపకారం చేశారు. అయినప్పటికీ తండ్రి వచ్చి మీకు మేలే చేస్తారు. మీరు పూజ్యమైన దేవతలుగా ఉండేవారు. ఆ తర్వాత పతితంగా మారి నిందలు వేశారు. కణ కణములో పరమాత్మ ఉన్నాడని చెప్పడం కూడా ఎంత పెద్ద నింద.
అర్ధకల్పము గర్భజైలులో కూడా శిక్షలు అనుభవించారు, బాధలు కూడా అనుభవించారు. ఆయుష్ కూడా చిన్నదిగా అయిపోయింది. అకాల మరణాలు జరుగుతూ వచ్చాయి. పిల్లలు, మీరు ఈ డ్రామాలో అపారమైన దుఃఖాన్ని చూస్తూ వచ్చారు. సమయం వృధా అవుతోంది. ఒక సెకను కూడా తిరిగి రాదు. పూజారులుగా మారి ఎంత నింద చేశారో చూడండి. ఇప్పుడు మీకు ఏమని చెప్పాలి? మీరు అజ్ఞానులుగా మారిపోయారు. రూపం మనిషిలా ఉన్నప్పటికీ స్వభావము కోతిలాగా ఉంది. ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని లక్ష్మీనారాయణగా చేస్తాను. మీరు ఆ తర్వాత అర్ధకల్పం పాటు రాజ్య భాగ్యాన్ని పొందుతారు. దీనిని గుర్తుంచుకోవాలి. ఇంకా సమయం చాలా తక్కువగా ఉంది. మరణాలు జరుగుతున్నప్పుడు మనుషులకు వైరాగ్యం వస్తుంది. రానున్న 3-4 సంవత్సరాలు ఏమి జరుగుతుందో చూడండి. కొద్దిమంది ఇది విన్న వెంటనే హార్ట్ ఫెయిల్ అవుతారు. ఎంతమంది మరణిస్తారో చెప్పలేము. వృద్ధులు ఎంతమంది ఇక్కడికి వచ్చారో చూడండి. తీర్థయాత్రలకు వెళ్తున్నప్పుడు ఒకరిని చూసి మరొకరు మేము కూడా వస్తామని సిద్ధమవుతారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. భక్తి మార్గపు యాత్ర ద్వారా మీరు మీ స్థితి నుంచి కిందికి దిగిపోతారు, తమో ప్రధానంగా అవుతారు. ఇక్కడ మీరు స్మృతి యాత్రను చేస్తున్నారు. ఇదే పెద్ద యాత్ర. మీరు పతిత ప్రపంచం నుంచి పావన ప్రపంచానికి వెళుతారు. కాబట్టి శివబాబాను స్మృతి చేస్తూ ఉండండి అని పిల్లలకు తండ్రి తెలియచేస్తున్నారు. ఎవరైతే స్మృతి చేయరో వారు ఉన్నతమైన పదవిని పొందలేరు, కానీ స్వర్గంలోకి మాత్రం వస్తారు. శివబాబాని గుర్తుంచుకోవాలి. ఈ జ్ఞానాన్ని కొంచెం విన్నా కూడా స్వర్గంలోకి వస్తారు. కాబట్టి తండ్రిని తప్పకుండా కలవాలి. ఉన్నతమైన పదవి మాత్రము చదువు ద్వారానే లభిస్తుంది. పదవిలో చాలా తారతమ్యం ఉంటుంది. అక్కడ రాజ్యంలో ఉన్నతమైన పదవిలో ఉండేవారు, తక్కువ పదవిలో ఉండేవారు ఉంటారు. వారి మధ్య రాత్రికి పగలుకు ఉన్న తేడా ఉంటుంది. ఇక్కడ చూడండి, రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఎలా ఉంటారు, అదేవిధంగా వారి సేవకులు, కార్మికులు ఎలా ఉంటారో ఒకసారి పరిశీలించండి. రాజధానిలో అందరూ కూడా నెంబరి వారిగా ఉంటారు కదా. స్వర్గం అంటే కూడా రాజధాని. అక్కడ పాపాత్ములు, వికారి మనుషులు ఉండరు. అది పూర్తిగా నిర్వికారి ప్రపంచము. మేము లక్ష్మీనారాయణగా అవుతామని మీరే అంటారు. వృద్ధులు కూడా మీలాగానే చేతులు ఎత్తి మేము కూడా అవుతామని చెబుతారు. కానీ వారికి ఈ జ్ఞానం అర్థం కాదు. అయినప్పటికీ వారు తండ్రి వద్దకు వచ్చారు కాబట్టి స్వర్గంలోకి తప్పకుండా వెళ్తారు. కానీ అందరూ లక్ష్మీనారాయణగా కాలేరు. నేను పేదల పాలిటి పెన్నిధిని అని తండ్రి తెలియచేస్తున్నారు. బాబా పేదలను చూసి సంతోషిస్తారు. ఎంత పేదవారైనా కూడా 21 జన్మల కొరకు ఉన్నతమైన పదవిని పొందవచ్చు అని తండ్రి తెలియచేస్తున్నారు. ఇది ఎంతో మంచి విషయం కదా. వృద్ధులు ఇక్కడికి వచ్చినప్పుడు తండ్రికి చాలా ఆనందం కలుగుతుంది. అయినప్పటికీ వారందరూ కూడా శ్రీకృష్ణపురికి వెళ్తారు. ఇది రావణపురి. ఎవరైతే బాగా చదువుతారో శ్రీకృష్ణుని ఆడిస్తారు, ఒడిలో తీసుకుంటారు. ప్రజలు ఎవరూ కూడా రాజమందిరంలోకి రాలేరు. కేవలం బయట నుంచి రాజును దర్శనం చేసుకుంటారు. ఇక్కడ కూడా చూడండి, పోపు దూరం నుంచే దర్శనాన్ని ఇస్తారు. లక్షల మంది దర్శనం కోసం వేచి ఉంటారు. అయినప్పటికీ పతితమైన మనుషుల కోసము వేచి ఉంటారు. కానీ పతితులను దర్శించడం ద్వారా ఏమి లాభం? పావనంగా ఉండేవారు తండ్రి మాత్రమే. ఆయనే వచ్చి మిమ్మల్ని సదా పావనంగా తయారు చేస్తారు. ఈ మొత్తం ప్రపంచాన్ని సతోప్రధానంగా వారే తయారు చేస్తారు. స్వర్గంలో 5 వికారాలు ఉండవు. అక్కడ పంచభూతాలు కూడా సతోప్రధానంగా ఉంటాయి. అవి మీకు సేవ చేస్తాయి. ఇక్కడ వలె అక్కడ ఎండ తీవ్రత ఉండదు. పంచభూతాలు కూడా నియమానుసారంగా పనిచేస్తాయి. అక్కడ ఎవరికి కూడా అకాల మరణాలు జరగవు. ఇప్పుడు మీరు స్వర్గానికి వెళ్తున్నప్పుడు నరకాన్ని మరిచిపోవాలి. కొత్త ఇల్లు కడుతున్నప్పుడు పాత ఇల్లును మరిచిపోతారు కదా. మనసు పూర్తిగా కొత్త ఇంటిపైనే లగ్నమై ఉంటుంది. ఇది అనంతమైన విషయము. కొత్త ప్రపంచం ఇప్పుడు స్థాపన జరుగుతోంది. పాత ప్రపంచము వినాశనం జరుగుతోంది. మీరు కొత్త ప్రపంచము స్వర్గాన్ని నిర్మిస్తారు. మీ కొరకు స్వర్గాన్ని నిర్మిస్తున్నారు. మీరు గొప్ప కళాకారులు. స్మృతి యాత్ర ద్వారా మీకోసమే మీరు స్వర్గాన్ని నిర్మిస్తున్నారు. కొంచెం స్మృతి చేసినా కూడా మీరు స్వర్గానికి చేరుకుంటారు. మీరు గుప్తంగా ఇక్కడ స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు. ఈ శరీరాన్ని వదిలి తర్వాత స్వర్గంలోకి వెళ్తామని మీరు అర్థం చేసుకున్నారు. అలాంటి తండ్రిని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఇప్పుడు మీరు స్వర్గానికి వెళ్లేందుకు చదువుతున్నారు. మీ రాజధాని స్థాపన కోసం మీరు శ్రమిస్తున్నారు. ఈ రావణ రాజధాని పూర్తిగా సమాప్తమవుతుంది. మేము శ్రీమతం ప్రకారము స్వర్గాన్ని స్థాపన చేస్తున్నామని మీరు చెబుతారు. అలాంటప్పుడు మీకు ఎంతో సంతోషము కలగాలి. మీరు ఈ స్వర్గాన్ని అనేక సార్లు స్థాపన చేశారు. రాజ్యాన్ని కూడా పొందారు, మళ్ళీ కోల్పోయారు. ఇలా గుర్తు చేసుకుంటే చాలా మంచిది. మనము స్వర్గానికి యజమానులుగా ఉండేవారిమి. తండ్రి మిమ్మల్ని ఆ విధంగా తయారు చేశారు. తండ్రిని స్మృతి చేస్తే మీ పాపాలు తొలగిపోతాయి. మీరు ఎంతో సహజంగా స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు. ఇక్కడ మట్టిని, ఇటుకలను మోయవలసిన అవసరం లేదు. శివబాబా బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. పాత ప్రపంచ నాశనం కోసం ఎన్నో జరుగుతున్నాయి. ప్రకృతి విపత్తులు, ఆయుధాల ద్వారా పాత ప్రపంచము వినాశనం అవుతుంది. ఇప్పుడు మనకు తండ్రి శ్రేష్టమైన మతాన్ని ఇవ్వడానికి వచ్చారు. అదేవిధంగా శ్రేష్టమైన స్వర్గాన్ని స్థాపించడానికి వచ్చారు. అందులో
అందులో మేము పవిత్ర దేవీ దేవతలుగా రాజ్యాన్ని నిర్వహిస్తాము అని మీరు భావిస్తారు. మీరు అనేక సార్లు ఈ స్వర్గాన్ని స్థాపన చేశారు కాబట్టి అది గుర్తుండాలి. అనేక సార్లు రాజ్య భాగ్యాన్ని పొందారు, అదేవిధంగా కోల్పోయారు. ఇది ఎప్పటికీ గుర్తుండాలి. పరస్పరము ఒకరు మరొకరికి తెలియచేయాలి. సామాజిక విషయాల్లో సమయాన్ని వృధా చేయకూడదు. తండ్రిని స్మృతి చేయాలి. స్వదర్శన చక్రధారిగా అవ్వాలి. ఇక్కడ చెప్పింది విని ఆ తర్వాత విచార సాగర మథనం చేసి స్మృతి చేయాలి. బాబా ఏమి చెప్పారో అని ఆలోచన చేయాలి. శివ్ బాబాను, అదేవిధంగా వారి ద్వారా లభించే వారసత్వాన్ని కూడా స్మృతి చేయాలి. తండ్రి ఈ నావ ద్వారా స్వర్గానికి తీసుకువెళ్తారు. దాని కొరకు ముందుగా పవిత్రంగా అవ్వాలి. పవిత్రంగా కాకపోతే శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. శిక్ష అనుభవించినట్లయితే చిన్న పదవిని పొందుతారు. స్వర్గంలో ఉన్నతమైన పదవిని పొందాలంటే మీరు మంచిగా ధారణ చేయాలి. తండ్రి సులభమైన మార్గాన్ని చెబుతున్నారు. మంచిది. గుడ్ మార్నింగ్. వరదానము: పుణ్యాత్మ భవ. సంబంధ బాంధవ్యాలలో శుభభావన కాకుండా అశుభ భావన ఉన్నట్లయితే అది పాపంగా మారుతుంది. అశుభ భావన ఉంచడం అంటే ఇతరులకి బాధను కలిగించడమే అవుతుంది. శుభ భావన ద్వారా పుణ్య ఖాత పెరుగుతుంది. వ్యర్థ భావనలు, ఈర్ష్య, ద్వేషాలు పాప ఖాతాను పెంచుతాయి. ఇతర ఆత్మల గురించి వ్యర్థంగా మాట్లాడినా కూడా అది పాప ఖాతాలోకి చేరుతుంది. బ్రాహ్మణ జీవిత నియమాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. పుణ్యాత్మలుగా మారాలి. ఎల్లప్పుడూ పుణ్యాత్మ భవ అనే వరదానాన్ని స్వీకరించాలి. మీరు ఎల్లప్పుడూ శ్రేష్ఠ భావన ఉంచినట్లయితే మీరు సదా పుణ్యాత్మలుగా అవుతారు. ఓం నమః శివాయ.